ఎక్కడ ఉన్నాడంట మన దేవుడు? నీ కుడి ప్రక్కనే నిలిచి ఉన్నాడు. నువ్వు ఎన్నటికీ కదల్చబడవు. ఏ వ్యాధులు నిన్ను కదల్చలేవు, ఏ అప్పులు నిన్ను కదల్చలేవు, ఏ అసమాధానం నిన్ను కదల్చలేదు, ఏ అశాంతి నిన్ను కదల్చలేదు. ఎందుకంటే నీ దేవుడు నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు కనుక నువ్వు ఎన్నటికీ ఏ శ్రమకు కదల్చబడవు, ఏ రోగానికి కదల్చబడవు. ఎన్ని మీద పడుతున్నా, ఎన్ని శ్రమల గుండా, శోధనల గుండా నువ్వు వెళుతున్నా, నువ్వు నిత్యము కదలని సియోను కొండవలే నీ దేవుడు నిన్ను ఉంచుతున్నాడు. హల్లెలూయా. కలవరపడద్దు, మన దేవుడు మనతో ఉన్నాడు. చివరి వచనంలో అంటున్నాడు, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఎక్కడుంది ఈ ఆనందం? ఎక్కడుందండి ఈ ఆనందం? ఎక్కడుంది? లోకములో లేదు. బట్టలు కొనుక్కుంటే ఈ ఆనందం రాదు, బంగారం కొనుక్కుంటే ఈ ఆనందం రాదు. అన్ని కొన్న కాసేపు, ధరించిన కాసేపే ఈ ఆనందం, తర్వాత అవన్నీ మర్చిపోతాం. కానీ నిత్యము నిత్యము ఆయన